డాల్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ మనకు సాలిడ్ ట్రాక్టర్ టైర్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు. అసలు ఈ ట్రాక్టర్ టైర్స్ అనేది ఎందుకు స్పెషల్ అంటే ఇవి నారో షేప్ లో ఉన్నాయి, మరి అన్ని సైజెస్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. సో మనతో పాటు పర్సన్ ఉన్నారు. హలో myself Kaveri and we are from Dolls International Private Limited. ఇవి వచ్చేసి న్యూమాటిక్ టైర్స్, కొత్త టెక్నాలజీ. అంటే లైక్ నార్మల్గా ట్రాక్టర్ టైర్స్ వచ్చేసి విడ్త్ ఎక్కువ ఉంటుంది, బట్ దాన్ని నారో చేశారు. వీటిని న్యూమాటిక్ టైర్స్ అంటారు. ఇంటర్ కల్టివేటెడ్ దాంట్లో యూజ్ చేస్తారు అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు పెస్టిసైడ్స్ అయినా ఇప్పుడు మందు చల్లుకోవడానికి ఈజీగా, ఇప్పుడు మనకి పొలంకి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో నుంచి వెళ్ళి క్రాప్ ఏం డ్యామేజ్ కాకుండా ఈజీగా వెళ్ళిపోవడానికి. మనకి కల్టివేటెడ్ ల్యాండ్ అంటేనే తెలిసిందే, మడ్డీ ల్యాండ్ మొత్తం, అందులో ఇరుక్కపోకుండా ఈజీగా వెళ్ళిపోతాయి ఈ టైప్ ఆఫ్ టైర్స్. అండ్ మంచి టైప్ ఆఫ్ క్వాలిటీ అయిన ప్రైస్ అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేస్తారనమాట. టాప్ అంటే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ అనమాట. ఓకే, సో ఇప్పుడు నారో టైర్స్ అనేది ఎందుకు మనం వాడాలి ఈ షేప్ లో ఉన్న టైర్స్? ఎందుకంటే క్రాప్ డ్యామేజ్ అవ్వదు కదా, అండ్ ఈజీగా వెళ్ళిపోద్ది. ఓకే, ఒకసారి మనం సైజెస్ అన్ని కూడా చూద్దాము. ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఆర్ అవైలబుల్ అనమాట. ఒకసారి చూద్దామా, చూపిస్తారా మీరు? ఇది వచ్చేసి 52 ఇంచెస్, ఇది 37 ఇంచెస్, ఇది 68,000. బ్యాక్ టు టైర్స్, ఫ్రంట్ టు టైర్స్ వచ్చేసి వస్తుంది. ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నవి. దానికి మీకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. దానికి వేరే కాస్ట్ ఉంటుంది అనమాట, ఎక్స్టెన్షన్స్ కి కూడా ఉన్నవి. అండ్ ఇవి వచ్చేసి న్యూమాటిక్ టైర్స్ విత్ ట్యూబ్. విత్ ట్యూబ్. ఓకే, న్యూమాటిక్ టైర్స్ అంటారు. ఇంటర్ కల్టివేటెడ్ లో యూజ్ చేస్తారు అనమాట. ఇవి 62 ఇంచెస్ అనమాట. అది ఇది 43 ఇంచెస్, 95,000 కాస్ట్ వస్తుంది. ఇదే లార్జెస్ట్ సైజ్ న్యూమాటిక్ విత్ ట్యూబ్ దాంట్లో దిస్ ఇస్ ద లార్జెస్ట్ సైజ్ అనమాట. మ్యాక్స్ ఈ సైజ్ ఉంది. అండ్ మినీ ట్రాక్టర్స్ కి కూడా యూజ్ చేయవచ్చు మనం. మినీ ట్రాక్టర్స్ కూడా ఉన్నవి. అండ్ 26 37 ఇంచెస్, అది కూడా 37, అది 52 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా అన్ని లేటెస్ట్ గా, అది కూడా మనకు సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ టైర్స్ వచ్చేసి మొత్తం సాలిడ్ రబ్బర్, స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇది హెవీగా మీరు లిఫ్ట్ చేసి కూడా ఇది యాక్చువల్లీ లిఫ్ట్ కూడా చేయలేమంటే ఏంటి, దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందా? ఎందుకంటే ట్రాక్టర్ టైర్ అంటే దాని వెయిట్ ఆపాలి కదా మనకి, ట్రాక్టర్ వెయిట్ అని కూడా, అందుకని ఇవి కూడా అవి ఆపుతాయి అన్నమాట. చాలా సాలిడ్ ఉన్నాయి. సాలిడ్ అంటే ఏదో అనుకున్నా, నిజంగా సాలిడ్ ఉన్నాయి, సాలిడ్ ట్రాక్టర్ టైర్స్. సో ఇంకా ఇవి దీస్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు కమర్షియల్ ప్లాంట్స్ లో యూజ్ చేయడానికి, పెస్టిసైడ్స్ పెట్టుకోవడానికైనా కానీ ఈ టైర్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నారు. అవేర్నెస్ లేదు మన సైడ్ ఇక్కడ, కానీ నార్త్ సైడ్ ఉన్నాయినా కానీ ఇక్కడ కొంచెం వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఈ ఎగ్జిబిషన్ ద్వారా అందరికి అవేర్నెస్ తేవడానికి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ఒక ఇనిషియేషన్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలవాలి. Like these are very important for agriculture right now. Yeah. So thank you so much for your time.